హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. ఈరోజు ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద, భూమి లోపల 3 రకాల రాళ్ళు అనేవి ఉద్భవించి ఉన్నాయి. అవి న్యాచురల్గా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అంటే, భూమి లోపల దాగి ఉన్న క్రిస్టల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి విడిపోయినప్పుడు భూమి లోపల ఉన్న శిలాద్రవం అనేది పైకి వస్తుంది. చాలా 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కలిగి ఉంటుంది. చాలా ప్రెషర్గా ఉంటుంది. వాటిపైన రాళ్ళు ఇట్లా కప్పి ఉంచడం వలన చాలా ప్రెషర్గా ఉంటుంది. ఎప్పుడు పైకి వద్దామా అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది ఆ శిలాద్రవం. మరి భూమి మీదకి రావాలంటే ఒక ఓపెనింగ్ అనేది ఉండాలి కదా. ఆ ఓపెనింగే వల్కనో అంటే అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం నుండి ఈ శిలాద్రవం చాలా పీడనంతో, టెంపరేచర్కి చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఒత్తిడికి లోనైనప్పుడు బయటికి ఎగురుకుంటూ చిమ్ముకుంటూ బయటకు వచ్చేస్తుంది. దాంట్లో గ్యాసెస్ డిఫరెంట్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్తో కలిగి ఉంటుంది ఆ మెటీరియల్. భూమి